హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము స్కాట్లాండ్ నుంచి లేక్ డిస్ట్రిక్ట్ వచ్చామండి. ఇదే మా డే 1 టూర్. ఇప్పుడు ఏంటంటే మేము వుల్స్ వాటర్ అనే లొకేషన్కి వచ్చాము. ఇక్కడైతే బోట్ రైడ్ తీసుకుంటున్నాము. చూడండి, మీకు బ్యాక్ సైడ్ వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు మేమైతే టికెట్స్ తీసుకుని బోట్ ఇస్తారనమాట ఇక్కడ. సో ఆ బోట్ తీసుకుని 1 అవర్ పాటు మనం ఈ రివర్ పైన మనం ట్రావెల్ చేయొచ్చు. సో మేమైతే ఇప్పుడు బోట్ రైడ్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ వుల్స్ వాటర్ దగ్గర బోట్ షికార్ అయితే చేయొచ్చు. మేమైతే ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాం. వాటి రేట్స్ చూడండి. లేక్ ల్యాండ్ బోట్ హైర్. మేమైతే లగ్జరీ మోటార్ బోట్స్ తీసుకున్నాము. ఇవి ఒక ఫ్యామిలీకి అంటే 2 adults 2 childrensకి అయితే 45 pounds per hour ఛార్జ్ చేశారు. అదే కనుక ఎడిషనల్ అడల్ట్ కానీ చైల్డ్ కానీ ఉంటే అడల్ట్కి 12 pounds, చైల్డ్కి ఏమో 6 pounds ఎక్స్ట్రా పే చేయాలి. ఇంకా ఇక్కడ మోటార్ బోట్స్, రోయింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. వాటి ఛార్జెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు అక్కడ దూరంగా వైట్ అండ్ బ్లూ షేడ్తో ఒక మోటార్ బోట్ కనిపిస్తుంది కదా, దాన్నే మేము తీసుకున్నాం. ఎందుకంటే మోటార్ ఉండడం వల్ల బోట్ అయితే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో కిడ్స్ అయితే మనకి సేఫ్టీ జాకెట్స్ ఇస్తున్నారు అందరికీ. చూసారా, మా బ్యాచ్ అంతా రెడీ అయిపోయారు. నేను కూడా వేసుకున్నాను. ఇప్పుడు మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, సీవీడ్. ఓ, ఇది సీవీడా? ఓకే. ఓ, ఇది చూడండి, ఇక్కడ కింద పెట్టారు. ఓ, మోటార్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాము. ఏదైనా ఇంజన్ ఫెయిల్యూర్ కానీ నావిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయాలి. బోట్ ఎక్కేటప్పుడు టైం చూసుకుని కరెక్ట్గా మన స్లాట్ అయ్యేటప్పటికి బోట్ రిటర్న్ చేయాలి. మనం బుక్ చేసిన టైం కంటే ఎక్కువగా బోట్ యూజ్ చేస్తే మన డిపాజిట్ నుంచి మనీ తీసుకుంటారు. ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా మన డిపాజిట్ నుంచి మనీ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకుని బోట్ని రైడ్ చేయకూడదు. ఇంకా అదర్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ బోట్ రైడ్ చేయడానికి 3 కంట్రోల్స్ ఉన్నాయి. మిడిల్లో పెడితే అది న్యూట్రల్, బోటు ఏం మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ స్పీడ్లో పెడితే కొంచెం స్పీడ్ వెళ్తుంది. ఇంకా సెకండ్ స్పీడ్లో బాగా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడున్న ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారంటే, నదీ తీరానికి ఎటు సైడ్ అయినా సరే 100 meters ముందే మనం న్యూట్రల్లో పెట్టాలి. ఎందుకంటే ఈ మోటార్ యొక్క ప్రొపెల్లర్ ఉంటుంది చూసారా, అది కింద నేలకి కొట్టుకుని పాడైపోకుండా 100 meters ముందే మోటార్ని అయితే స్టాప్ చేయాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ బాయన్సీస్ అని ఒక రెడ్ బాల్స్ లా ఉన్నాయి. వాటి మధ్య గుండా వెళ్ళి అక్కడ చాలా దూరంలో 2 బాయ్స్ ఉన్నప్పుడు మమ్మల్ని లెఫ్ట్కి తిరిగి కొంచెం సేపు ట్రావెల్ చేయమని చెప్పారు. పిల్లలు చాలా ఎక్సైటెడ్గా వాటర్లో చేతులు పెడుతూ ఆడుకుంటున్నారు. అది సేఫ్టీ కాదు కనుక అడల్ట్స్ వాళ్ళని ఒక సైడ్ పట్టుకుని అదర్ సైడ్ హ్యాండ్ వాటర్లో పెట్టి ఆడుకోమని చెప్పాము. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే రివర్ మిడిల్లోకి వెళ్ళేటప్పటికి డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది.
కొంచెం దాని కిందకనే మోటార్ బోట్ వస్తుంది. స్ట్రైక్ చేయి ఎత్తు లిఫ్ట్ చాలు చాలు అంతే అలా ఉంచేసుకో. చూడండి అక్కడ పెద్ద బోట్ ఫాస్ట్గా వెళ్తుంటే తర్వాత వెనక ఎవరో తాడుతో పట్టుకుని ఎలా వెళ్తున్నారు. యశ్వంత్ కూడా రైడ్ చేస్తున్నారు చూడండి. తర్వాత ఏమో అనన్య ప్లస్ రీమా కూడా చేస్తారు, రెడీగా ఉన్నారు అండర్ పేరెంట్స్ సూపర్విజన్. ఇప్పుడే పెద్ద బోట్ వెళ్ళి చూసారా, అలలు పెద్దగా వచ్చేస్తున్నాయి. సో మీకు ఏంటంటే వేరే వేరే రకాల బోట్స్ కూడా ఉన్నాయి, కానీ మేము తీసుకున్న మోటార్ బోటే పిల్లలతో అయితే చాలా సేఫ్గా ఉంది. సో ఈ బోట్ రైడ్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వచ్చి మీ పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఈ ఇళ్ళు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ కొన్ని గొర్రెలను కూడా పెంచుతున్నారు. ఇప్పుడే మా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కార్ పార్కింగ్ వెనకాల ఒక బెంచ్లా ఉంది, అక్కడ కూర్చొని కోకోకోలా తాగి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు మీరు ఉల్స్ వాటర్ని చూసారు కదా. మా లేక్ డిస్ట్రిక్ట్ డే 1 ట్రిప్లో సెకండ్ది ఏంటంటే ఐరా వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడైతే చూసారా కార్ పార్క్ చేసుకుని ఐరా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. చాలా బాగుంటాయంట వ్యూస్, మీకు తప్పకుండా చూపిస్తాను. ఓకే, ఈ ప్లేస్ చూడండి చాలా ప్లెజెంట్గా ఉంది కదా. మా యంగెస్ట్ టీమ్ మెంబర్ కూడా ఐరా వాటర్ ఫాల్స్ని చూడడానికి రెడీ అయిపోయాడు. ఈ చెట్టుని చూడండి, ఈ ట్రంక్ ఎంత పెద్దగా ఉందో, చాలా ఓల్డ్ ట్రీ కదా ఇది. ఈ వాకింగ్ పాత్ కూడా చూడండి చాలా బాగుంది కదా. చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ స్ట్రాలర్స్లో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేయచ్చు. డాగ్స్ని మాత్రం తీసుకొస్తే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలంట. మాకైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చూస్తున్నారా, ఒక పర్సన్ అయితే నమాజ్ చేసుకుంటున్నారు. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడ కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ కొండ ఎక్కడం కూడా పెద్దగా బాధ అనిపించట్లేదు, ఎందుకంటే కొంచెం హైట్స్ ఉన్నాయి, కొంచెం డౌన్స్ ఉన్నాయి. అంటే నార్మల్గా నడిచినట్టే అనిపిస్తుంది అనమాట మాకు. ఒక చెట్టు ట్రంక్ని స్టేజ్గా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. చూసారా, ట్రీస్ చూడండి చాలా పొడుగ్గా ఉన్నాయి.
అండ్ ఇక్కడ వాటర్ కూడా ఉంది. జస్ట్ ఫ్లోయింగ్ వాటర్ సౌండ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్. ఈ ఐరా వాటర్ ఫాల్స్లో కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే సస్టైన్డ్ డ్రై వెదర్ తర్వాత సడన్గా హెవీ వాటర్ ఫాల్ వల్ల ఆగస్ట్ 9న ఒక పెద్ద ట్రీ అయితే పడిపోయింది. దానివల్ల భూమి అయితే కొంచెం కిందకి కుంగిపోయిందంట. ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందుకే ఒక బ్రిడ్జ్ని క్లోజ్ చేసి ఉంచారు. వర్క్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేసి ఆ బ్రిడ్జ్ని మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఐరా వాటర్ ఫాల్ దూరంగా చూస్తే ఇది వ్యూ. మనం దగ్గరగా వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడే చూసాం కదా మనం వాటర్ ఫాల్. ఇలా స్టెప్స్ నుంచి మనం వెళ్ళామనుకోండి, వాటర్ ఫాల్ దగ్గర బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం అనమాట. సో వెళ్తున్నారు అందరూ. సో మా టీంలో నేనే లాస్ట్ మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. చూసారా, మీకు సౌండ్ వినపడుతుంది. ఇదే ఐరా వాటర్ ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడే దానికి స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టుంది. అక్కడికి వెళ్తున్నారు దగ్గరగాని. చూస్తున్నారు అక్కడ పీపుల్ ఉన్నారు. అండ్ మీరు ఇది చూసారనుకోండి, ఇదిగో ఇక్కడే పడుతుంది వాటర్ ఫాల్స్. ఇలా సో ఇందాక మనకి కనపడిన వ్యూ ఇదేనమాట. సో అటు వెళ్తే లోపలికి అయితే ఇంకా వెళ్దాం, దాని స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి. కదండి, పిల్లల్ని అయితే వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రోడ్ అయితే బాగాలేదు ఇక్కడ. అదిగో యశ్వంత్ది వాటర్ గన్ పడిపోయింది. ఇక్కడ ఉన్న అబ్బాయి తీస్తున్నాడు. థ్యాంక్ యూ. అబ్బా భలే ఉంది చూడండి వాటర్ ఫాల్స్. ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో ఇలా ముందుకెళ్తే మనకి దిగొచ్చు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, జారిపోతాయి కాళ్ళు ఇక్కడ. మేమైతే వాటర్ ఫాల్స్ పక్కకే వచ్చేసాము. దిగేసి ఆడేస్తున్నారు. అందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. ఇంకా పై నుంచి వస్తుంది ఐరా వాటర్ ఫాల్స్. చూడండి, రీమా కూడా ఎక్కేసింది నేను కూర్చున్న చోటుకే. రీమా సే హాయ్. రీమా యశ్వంత్ ఎలా వాటర్ వేసేస్తున్నాడో హక్కుల మీద. వాళ్ళందరూ రిస్క్ చేసుకుని ఇలా కొంచెం నాచు ఉన్నా కూడా వెళ్తున్నారు. పిల్లలు చూడండి ఎలా ముంచేస్తున్నారో వాటర్లో ఫుల్గా. ఎంత క్లియర్ వాటర్ ఉన్నాయో ఐరా ఫాల్స్. చాలా క్లియర్ వాటర్. నాకైతే ఫుల్గా వాటర్లో ములిగేయాలని ఉంది. కాకపోతే బాగా చలేస్తుందేమో అని చెప్పి ఆగుతున్నాను అనమాట. ఈ వాటర్ కొంచెం చల్లగా ఉంది, మరీ ఎక్కువ కాదు.
సో చాలా బాగుంది. కాకపోతే బాగా తడిచిపోతే మళ్ళీ చలేస్తుందేమో అని చెప్పి ఓన్లీ ఫేస్ వాష్ చేసి మొత్తం మోకాల వరకు మాత్రమే తడిపారు అనమాట నేను బాడీ. లేక్ డిస్ట్రిక్ట్ టూర్లో మా ఫస్ట్ డేని ఇలా స్పెండ్ చేసాం. ఉల్స్ వాటర్లో బోట్ రైడ్, ఐరా వాటర్ ఫాల్స్లో ఆడుకోవడం మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడికి దగ్గరగా ఉన్నవాళ్ళు, వీలున్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే రేపటి అడ్వెంచర్స్కి రెడీ అవ్వాలి కదా. ఇదే ట్రావెల్ లాడ్జ్ హోటల్. చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడికి రాగానే మీకు హ్యాంగర్స్ ఇచ్చారు, ఇలా బట్టలు అవి ఆరేసుకోవడానికి. ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, వన్ ఫుల్ బెడ్ ఉంది. ఇంకా కిడ్స్ కోసం ఇక్కడ ఒకటి చిన్నది, అక్కడ బెడ్ ఉంది. టేబుల్ కూడా బాగానే ఉంది. మా వస్తువులన్నీ దాని మీద పెట్టేసాము. ఇంకా చూడండి, రీమా అంతా పడుకునే ఉన్నారు. మేము ట్రావెల్ లాడ్జ్ వర్కింగ్టన్ లొకేషన్లో ఉన్నాం. మాకు ఆపోజిట్లోనే టెస్కో ఎక్స్ట్రా ఉంది. సో ఐ థింక్ మా వాళ్ళు షాప్కి వెళ్ళినట్టున్నారు. మంచి వ్యూ అయితే ఉంది, రోడ్ సైడ్ వ్యూ. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఏసీ కూడా ఇక్కడ ఫిట్ చేశారు దీనికి. రాత్రంతా ఏసీ ఉంచాము మేము. హోటల్ అయితే బాగుందండి, ట్రావెల్ లాడ్జ్. నేను ప్రిఫర్ చేస్తా ఎప్పుడైనా సరే రావడానికి. వీళ్ళది మెయింటెనెన్స్, బెడ్స్ కూడా బాగానే ఉన్నాయి. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది.